ఇప్పుడు మనం ధర్మం గురించి మాట్లాడుకున్నాం. అసలు ధర్మం అంటే ఏంటి? అసలు దాని గురించి చాలామంది ఇప్పుడు మనకు ట్రోలింగ్ కూడా వస్తుంది. సనాతన ధర్మం గురించి. అంటే అసలు ధర్మం అంటే ఏంటి? అందులో సనాతనం అంటే ఏంటి? ప్రతి మనిషిలోనూ 3 రకాల కోఎఫిషియెంట్స్ ఉంటాయి. ఒకటి ఇంటెలిజెన్స్ కోఎఫిషియెంట్, రెండోదేమో ధర్మ కోఎఫిషియెంట్, మూడోదేమో స్పిరిచువల్ కోఎఫిషియెంట్. ఇవన్నీ ఏంటి? దీని గురించే మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ అంటే ప్రతి మనిషి వాళ్ళ యొక్క తెలివితో మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు మనసు పెట్టరు, వాళ్ళకున్న తెలివిని చూపిస్తుంటారు. దాన్నే మనం ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ అంటాం. ఈరోజు మనం చూస్తున్న ఏదైతే ఆధిపత్యం అంటుంటామో అది ఈ ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ వల్లనే వస్తుంది. అంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ ఏంటంటే ఒక మేధావి బాగా తెలివైనోడు ఎప్పుడూ ఆ నాన్ ఇంటెలిజెంట్ అంటే తెలివి లేని వాళ్ళని ఎప్పుడూ ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటాడు, దుర్వినియోగం చేస్తూ ఉంటాడు.